గారు ఈ 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అండ్ అలాగే వారు వ్యయ ఆదాయాలు ఎలా ఉన్నాయి? మనకి శ్రీ పరాభవ నవ సంవత్సరంలో సింహరాశి వారికి సహజంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పూర్వ పలుగుని పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర మొదటి పాదం వారు, ఈ 9 పాదాలు నక్షత్రాల వారు సింహరాశికి సంబంధించిన వారమ్మ. ఈ సంవత్సరం సింహరాశి వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు జూన్ తర్వాత వస్తాయి, అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వీరికి బాగా కనిపిస్తుంది. ఆదాయం 5, వ్యయం 5. సో ఎంత ఆదాయం ఉందో అంతటి ఖర్చు కనిపిస్తుంది. అలాగే వీరికి గౌరవం 7, అవమానం 7 సమంగా ఉన్నాయి. సో కష్టం కానీ ఫలితం కానీ గౌరవం కానీ ఇవన్నీ కూడా సమపాలుల్లో ఉన్నాయి. వారి కష్టాన్ని తగిన ఫలితాన్ని గుర్తింపుని వారు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ సింహరాశి వారికి ఇప్పుడు గురువు లాభస్థానంలో ఉన్నాడు. మిథున రాశిలో గురువు కదా, సింహరాశి వారికి అది లాభస్థానం 11వ భావం కాబట్టి వారు అనుకున్న పనులు జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆలోచనలు కలిసి వస్తాయి. మనం అనేకంగా అనుకున్నవి అనుకున్నట్లు జరగాలి కదా, అది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. తర్వాత సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి కాలం గడుపుతారు. అలాగే అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి వారికి. రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ఈ జూన్లోపు మంత్రి పదవులు కానీ, నూతన అవకాశాలు కానీ, నూతన ప్రాజెక్టులు కానీ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మంచి కళాశాలలో ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తింపు వస్తుంది. ఇవన్నీ జరగడానికి జూన్ వరకు వీరికి గురుబలం వల్ల వస్తుంది. ఆయన కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు వచ్చేస్తున్నాడు కదా గురువు, అప్పుడు 12వ ఇంట్లో గురువు వస్తుంది. ఉన్నట్టుగా ఉండి గురుబలాన్ని కోల్పోతారు సింహరాశి వారు. ఖర్చులు పెరిగిపోతాయి, ఆలోచనలు కలిసి రావు, సంతానంతో చిన్న చిన్న మనస్పర్ధలు, వారు మనం చెప్పిన మాట వినరు, లేకపోతే వారు చేసే పని మనకు నచ్చదు, ఇలాంటి కొద్ది ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు రావడానికి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ లాంటి వారికి అది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉన్న వారికంటే కూడా ఎక్కువ పర్సంటేజ్ పెరగడానికి. ఆ గురువు ఇచ్చేటువంటి అనారోగ్యం అది ఒకటే. ఇలాంటివి కొన్ని ఇబ్బందులు వచ్చి సమాజంలో కూడా వారికి ఒకసారిగా నిందలు పడాల్సిన, చేయని తప్పులకి నిందలు అట్లాంటివి పడేటువంటి అవకాశం జూన్ 2 తర్వాత ఏర్పడుతుంది. జూన్ 2 వరకు బాగుంది. ఇప్పుడు పాపం కర్కాటక రాశి వారికి అష్టమంలో శని ఉంటాడు. అష్టమంలో శని ఉంటే ఒక విధంగా అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి కష్టాలు ఇవన్నీ పడాల్సి ఉంటుంది. అందుకే కష్టాలు వస్తున్నాయి కదా అని బాధపడడం కాదు, ఆ కష్టాలన్నింటినీ మనం తీర్చేసుకుంటున్నాం. అంటే గతంలో చేసినటువంటి తప్పుల ఫలితాలే కదా ఈ కష్టాలు. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే మనకి ఈరోజు ఒక కష్టం వచ్చిందంటే అది మనం చేసిన తప్పుకి కారణం. ఆ రుణం తీర్చుకుంటున్నాం. సో తొందరగా మనం రుణ విముక్తి జరిగిపోతుంది కదా. ఆ భావనతో చూస్తే సింహరాశి వారు ఈ సంవత్సరం అష్టములో శని దోషం ఉంది కనుక వారు గతంలో చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటన్నిటికీ శిక్షలను అనుభవించేస్తారు, ఆ రుణాలు తీర్చుకుంటారు. ఆ రకంగా వారు అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇతరత్ర ఏమన్నా ఉంటే ఆ ప్రక్షాళన జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సాధారణమైనటువంటి భావనతో చూస్తే పనివారి సహకారం ఉండదు. ఇంట్లో పని వాళ్ళు, మన కింద పనిచేసే వాళ్ళ సహకారం ఉండదు. కాబట్టి వాళ్ళ పని మన పని అన్నీ మనమే చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా మంచిదే. అంటే మన పని మనం చేసుకోవడం అనేటువంటిది కూడా ఒక రకంగా మన ఆరోగ్యానికి మంచిది. ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు కదా. ఆ రకంగా స్వయం శక్తి మీద ఆధారపడుతున్నాము. మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా ప్రతి పని. ఒక విధంగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే కాలసర్ప దోషం డిసెంబర్ వరకు విపరీతంగా ఇబ్బంది పెడుతుంది సింహరాశి వారికి. సింహరాశిలో కేతు ఉన్నాడు, సో కుంభరాశిలో రాహు ఉన్నాడు. ఈ సింహరాశి వారి మీద ఎదుటివారి యొక్క అంచనాలు, ఎదుటివారి యొక్క ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వీరికంటే కూడా. సింహరాశి వారికి పెద్దగా ఏముండదు, నేను ఏదో చేస్తున్నాను, కష్టానికి తగిన ఫలితం వస్తుంది, నా కష్టం ఎంత ఉంటే అంతే కదా భగవంతుడు ఇస్తాడు అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఎదుటి వాళ్ళు అలా ఉండరు. నువ్వు ఇంద్రుడు చంద్రుడు, నువ్వు పెద్ద పులి, నీకు చాలా పని అన్నట్టుగా వాడిని రెచ్చగొట్టేసి ఆ ఎదుటివాని చేత శక్తికి మించిన పనులు చేయించే ప్రయత్నం ఎదుటివారు చేస్తుంటారు. అది ఇంట్లోనూ జరుగుతుంది, బయట జరుగుతుంది. ఏకంగా ఎదుటివారి యొక్క ఒత్తిడికి వీరు ఒక విధంగా కుంగిపోతూ ఉంటారు. నా మీద ఇన్ని అంచనాలు పెట్టుకున్నారే, నా నుంచి ఇంత ఆశిస్తున్నారే ఇంట్లో వాళ్ళు, వాళ్ళకి నేను ఇవ్వాలి కదా అని మరింతగా పోరాటం చేయడం, మరింతగా కష్టపడడం. అలాగే బయట కూడా కొంతమందికి బయట వాళ్ళు పొగుడుతుంటే ఆనందం, ఆ ఆనందంతో ఏం చేస్తారో వాళ్ళు తెలియదు. శక్తికి మించి వాడు మోయగలిగిన బరువును మోస్తే ఆరోగ్యమే, మించిన బరువు మోస్తే వాడు కింద పడిపోతాడు కదా. ఇలాంటి అవమానాలు, కష్టాలు పడేటువంటి పరిస్థితి కొంతవరకు కనిపిస్తుంది. అయితే వారికి డిసెంబర్ తర్వాత రాహు ఫేవర్ అవుతున్నాడు. 7వ ఇంటి నుంచి రాహు 6వ ఇంటికి వచ్చేస్తున్నాడు. 6వ ఇంట్లో రాహు ఉంటే రుణ రోగ శత్రు విముక్తి జరుగుతుంది. రాహు విపరీతమైన ధైర్యాన్ని ఇస్తాడు. వాడు యుద్ధం చేసేవాడికి ఇంతవరకు ఆయుధం లేకుండా యుద్ధం చేస్తున్నాడు, ఇప్పుడు పెద్ద ఆయుధం వాడి చేతికి వచ్చినట్లు వాడికి. అంటే శత్రువులందరినీ కూడా చెండాడేటువంటి శక్తి సింహరాశి వారికి డిసెంబర్ 5 రాహు 6వ ఇంటికి రావడం వల్ల వస్తుంది. తప్పనిసరిగా వాడు అనుకున్న పనులు చేస్తాడు.
పోరాడి విజయం సాధిస్తాడు. అనారోగ్యంగా ఉంటే దాని నుంచి బయటపడి ఆరోగ్యవంతుడైపోతాడు, చకచకా పనులు చేసేస్తాడు. శత్రువులు ఎవరైనా ఉంటే వీడికి భయపడి మిత్రులుగా మారిపోతాడు. సో వాడితో కూడా సఖ్యత ఏర్పడుతుంది. అప్పులు తీర్చేస్తాడు. ఆ రకంగా వాడు రుణ విముక్తి జరుగుతుంది, శత్రు విముక్తి జరుగుతుంది, అనారోగ్యం నుంచి బయటపడతాడు. ధైర్యంగా వాడు అనుకున్న పనులు, విదేశీ వ్యవహారాలన్నీ వాడు డిసెంబర్ తర్వాత చకచకాన విదేశాలకు వెళ్ళి అక్కడ వాడికి రావాల్సిన ఆదాయం తెచ్చుకుంటాడు, వ్యాపారం పూర్తి చేస్తాడు, అన్ని పనులు వాడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా 6వ ఇంట్లో సింహరాశి వారికి ఒక్కసారిగా జూలు విదిలించిన సింహంలాగా వారు ఆ సింహరాశికి తగినట్టుగానే ప్రవర్తించేటువంటి గుణం కనుక కనిపిస్తుంది. అయితే కేతువు మాత్రం ఆయన సింహరాశి నుంచి మళ్ళా డిసెంబర్ తర్వాత కర్కాటక రాశిలోనికి వెళ్తాడు. అప్పుడు ఒక రకమైన నిరాశ, అశాంతి వాళ్ళని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం బాగుందనే చెప్పుకోవాలి. సో వారికి జూన్ 2 వరకు గురువు అద్భుతంగా పనిచేస్తారు. అష్టమములో శని భగవానుడు ఒక విధంగా వారు గతంలో చేసిన కర్మలన్నింటినీ కూడా ఆయన పూర్తిగా వారి దగ్గర నుంచి లాక్కుండేటువంటి ప్రయత్నం, అంటే రుణ విముక్తిని చేస్తారు. అలాగే రాహుకేతువు దోషం కూడా వారికి డిసెంబర్ 5 తర్వాత రాహు ఫేవర్ అవుతున్నాడు కాబట్టి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఓకే. అండ్ వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? డిసెంబర్ 5 వరకు కాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం, అక్కడికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేయడం, ఆలయ ప్రాంగణాల్లో నిద్ర చేసి రాహుకేతు పూజ చేసుకోవడం. ఎలాగో జూన్ తర్వాత వారికి గురుబలం పోతుంది కాబట్టి అక్కడ దక్షిణామూర్తి ఉన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో, ఆ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం. అలాగే అష్టమ శని వారికి తప్పనిసరిగా శివదర్శనం జరిగితే, శివాలయంలో వారికి ఉండగలిగితే శని దోషం నుంచి కూడా బయటపడచ్చు. సో వారికి అతి తక్కువగా ఉన్నటువంటి పరిహారం అంటే మనకు ఉన్నటువంటి పంచభూత శివలింగాల్లో వాయులింగేశ్వర క్షేత్రం అటువంటి శ్రీకాళహస్తిలో వెళ్ళి వారి పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం, రావుకేతు పూజలు చేసుకోవడం, దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వరిని జ్ఞానప్రసన్న వారిని దర్శించుకోవడం అనేటువంటి చక్కటి పరిహారంగా చెప్పుకోవచ్చు. అలాగే గురువు వారికి జూన్ తర్వాత ప్రతికూలంగా మారుతున్నాడు. తప్పనిసరిగా వీరు దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఎక్కడైనా ఉంటే ఆలయానికి వెళ్ళవచ్చు. మనకు కర్ణాటకలో గానుగాపురం అని ఒక క్షేత్రం ఉంది. ఆంధ్రదేశంలో మనకు శక్తిపీఠం దగ్గరే మరొక గురువు ఆలయం మనకుంది. అటువంటి ఆలయానికి వెళ్ళి వారు నిద్ర చేయడం, గురువు దర్శనం చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన రాయలసీమ ప్రాంతంలో కర్నూలు దగ్గర మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి గురువు, ఇటువంటి గురువు ఆలయాలకు వెళ్ళి వారు జూన్ తర్వాత గురువు దర్శనాలు చేసుకోవడం, అలాగే వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు కానీ, సమాజంలో గురువులుగా పరిగణింపబడే వారికి నచ్చిన వారికి శనగలు కానీ పసుపు ఉన్న పనులు కానీ ఇచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం. గురు చరిత్ర అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని వారు ఒక సప్తాహం అంటాం దాన్ని, గురువారం ప్రారంభించాలి, బుధవారం వాటికి ముగించాలి. ఆ 7 రోజులు నిష్టగా ఏ రోజుకి ఎన్ని పేజీలు చదవాలో కూడా ఆ పుస్తకంలో ఉంటుంది. దాన్ని చక్కగా చదివి గురువు దర్శనం చేసుకున్నా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో చూసారు కదా, ఈ పరిహారాలు పాటించండి, మంచి ఫలితాలు పొందండి. థ్యాంక్ యూ గురుగారు. ప్రముఖ జ్యోతిష నిపుణులు, జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మరియు జ్యోతిష బ్రహ్మ పురాణ వాచస్పతి వాడపల్లి సీతారాం పండితులచే పరాభవనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం మార్చి 19న మీ భక్తి1 యూట్యూబ్ ఛానల్లో.